రాజకీయాలకైనా, రాజకీయ పార్టీలకైనా సోషల్ మీడియా, అలాగే సోషల్ మీడియాకు సంబంధించిన చాలా ప్లాట్‌ఫార్మ్స్ కీలకమైపోయినాయి. అయి లేకపోతే రాజకీయాలు చేయలేకపోతున్నారు. పార్టీలు కూడా కొనసాగలేకపోతున్నాయి. ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళాలంటే. అలాంటి సోషల్ మీడియాకి సంబంధించి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఫేస్‌బుక్ పేజ్ గత కొద్ది రోజుల క్రితం క్లోజ్ చేశారు కంప్లీట్‌గా. దాన్ని డిలీట్ చేశారా? లేదంటే బ్లాక్ చేశారా? హోల్డ్‌లో పెట్టారా? అనేదైతే క్లారిటీ లేదు. దాని మీద కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఆరోపణలేంటి? ఇవి ఆరోపణలు మాత్రమే. ఎవరో ఆ ఫేస్‌బుక్ పేజ్‌కి సంబంధించిన హ్యాండిల్‌ని హ్యాక్ చేసి అందులో అశ్లీల కంటెంట్ పెట్టడం వల్ల మెటా అల్గారిథం ప్రకారం దాన్ని క్లోజ్ చేశారు అనేది. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి మాట్లాడారు. దీని వెనక కుట్ర జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ అఫీషియల్ పేజ్‌ని క్లోజ్ చేయడం వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర కూడా ఉంది. ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు అనేది. నిజంగా రాజకీయాలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆ స్థాయిలో దిగజారిపోయినాయి. ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ అధికారిక ఖాతాను క్లోజ్ చేస్తే దాని ద్వారా ప్రజల్లోకి వెళ్లే సమాచారాన్ని నిరోధిస్తారా? లేదు వాళ్ళే హ్యాక్ చేసి ఇదంతా చేశారు. ఇది వైసీపీ చేస్తున్నారు అప్పుడు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఇలా క్లోజ్ అయింది అది. దాని మీద వచ్చే వివరణ అయితే ఇది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్క ఫేస్బుక్ పేజ్ విషయంలో, అది కూడా ఒక పార్టీకి సంబంధించిన పేజ్ విషయంలో నిజంగా ఒక అధికార పార్టీ అంత కుట్ర చేస్తుందా? ఏం జరిగింది? అంటే దాంట్లో మొన్న ఈ మధ్యన వైసీపీ వాళ్ళే వాళ్ళ దీంట్లోనే పెట్టుకొచ్చారు ఫేస్బుక్ లో వీటిలోనే. ఏంటంటే ముందు ఓ సిస్టమ్ ఉంటది. అంటే సిస్టమేటిక్ కంట్రోల్ అన్నది తెలుగుదేశానికి తెలుసు. లైక్ ఇప్పుడు అమరావతి విషయంలో ఇతను ఒక సిస్టంలోకి వెళ్ళాడు. చట్టాన్ని బేస్ చేసుకుని చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ అన్నట్టు అసెంబ్లీ. బట్ మండల్లో తేడా ఉంటుందన్నది ఎందుకు గ్రహించలేకపోయాడు? ఆ కోపంతో ఏకంగా మండలనే రద్దు చేయాలనుకున్నాడు. అంతే తప్పించి ఇంకొక ఏడాది అయితే అయిపోతుంది, ఇంకొక ఏడాది అయ్యాక జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా. దాంతో క్యాబినెట్ వ్యవహారమే కదే మారిపోయింది. మొత్తం ఆ ఆవేశపూరిత రాజకీయం తప్పించి ఆలోచనాత్మకం లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగానే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని బొక్కలో దోశారు. గుర్తుందా? జడ్జిని తిట్టారు. అదే టైంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ జడ్జి గారిని ఎంత ట్రోల్ చేశారు? మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? బేసిక్ గా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రాటజిక్ అటాక్ అన్నటువంటి వైసీపీకి చేత కాదు. అది చేత కాదు, లేకపోతే అనవసరం అనుకుంటారా అంటే వాళ్ళ నాయకుల మాటలు చూస్తుంటే మనం అట్లాగే చెయ్యకూడదు అనేటటువంటి మాట అంటాం. వాళ్ళ నాయకుల మాటలు వింటుంటే అంటే వాళ్ళు అంత కరడుగట్టిన క్రిమినల్ థింకింగ్ చెయ్యరు వాళ్ళు. అది వాళ్ళల్లో ఉన్నటువంటి మంచితనం అందామా, లేకపోతే పోనీలే చెలేగా అనేటటువంటి మనస్తత్వం ఉందా? అదే ఇప్పుడు ఇవాళ ఒక సోషల్ మీడియా ఇవాళకి కొన్ని వేల మందిని అరెస్ట్ చేశారు కదా వీళ్ళు. వాళ్ళు ఈడ్చిపెడితే ఒక 50 మందిని అరెస్ట్ చేసి ఉండరు 5 ఏళ్లలో సోషల్ మీడియా పోస్టుల మీద. ఈ చిన్న చితక వాళ్ళని ఎవరినో అరెస్ట్ చేయొచ్చు, అది లోకల్ గా. ఆ లెక్కనైతే నన్ను అడిగితే ఒక్కసారి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళకి అరెస్టులు తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువైనాయి. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు సొంత ఎమ్మెల్యేలే సొంత సోషల్ మీడియా కార్యక్రమాలు. అప్పుడు ఉన్నదే కరెక్ట్ యాక్ట్, ఇది వేస్ట్ యాక్ట్. బిఎన్ఎస్ యాక్ట్ లో ఏమీ లేదు. బిఎన్ఎస్ యాక్ట్ అనేటువంటిది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్ మీన్స్ దాన్ని ఏమంటారు, డబ్బులు వసూలు చేయటాలు, ఎక్స్టార్షన్. అంటే ఈ ఆర్గనైజ్డ్ గా సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని ఈ క్రైమ్స్ చేస్తున్నారు చూడండి. ఇది నేను పోలీసులు అని చెప్పిన ఇంకోటి అట్లాంటి వాటికి సంబంధించి ఆర్గనైజ్డ్ గా ఫేక్ ప్రచారం చేయడం కూడా నేరంగా. అది ఫేక్ ప్రచారం ఎలా ధృవీకరిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గొప్పదని చెప్పి అద్దంకి దయాకర్ చెబుతాడు, కాదని చెప్పి అది ఫేక్ అని చెప్పి నువ్వు ఏ బేసిస్ మీద కేసు పెడతావు? అది నీ భావ ప్రకటన స్వాతంత్రానికి సంబంధించి. నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అంటున్నాడు అతను, తప్పని ఎట్లా అంటావు నువ్వు? ఇట్ ఈస్ హిస్ రైట్, అంతే. దానికి నువ్వు కౌంటర్ చేయాలి కానీ అది ఫేక్ ప్రచారం అని ఎట్లా అంటావు? ప్రాక్టికల్ గా ఇవాళ డిఎస్సిలో అంత అద్భుతంగా జరిగిందని ప్రభుత్వం చెప్తుంది, లేదు అని చెప్పి బాధితుడు అంటున్నాడు. బాధితుడి పక్షాన ఒకటి మాట్లాడాడు, అది ఫేక్ అంటే ఎట్లాగా? ఆన్సర్ చేశాం కదా మేము అంటున్నారు. ఆన్సర్ లో మళ్ళీ అనుమానాలు ఉన్నాయి కదా అంటున్నారు వాళ్ళు. ఎప్పటికీ తేలుతుంది ఇది? ఈలోపు రెండోది ఫేక్ ఎట్లా అయిపోతుంది? ఇక్కడ ఒక స్ట్రాటజీ ఏం చేస్తున్నది అంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ గేమ్ నడపడంలో సిద్ధాస్తున్నారు, లీగల్ గా కానీ స్ట్రాటజిక్ గా కానీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ తో ఒక ఒప్పందం చేసుకుంది. దట్ మీన్స్ మెటాతోనే కదా ఒప్పందం వాళ్ళకి. అవును. అప్పుడు
ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న పెద్దోళ్ళు మనకు పరిచయం అవుతారు. మనకు కొంచెం ఎక్స్ట్రా ఇబ్బంది అనుకున్న వాళ్ళని తొక్కాలంటే ఎంతసేపు? నేను ఆ రోజుని చెప్పా, ఇక మీకు త్వరలో వస్తుందని మన వీడియో కూడా చేసిన. అలా అనుకుంటే ఎవరు అధికారంలో ఉన్నా అలా చేయొచ్చు కదా, మెటాతో మాట్లాడుకొని. అది అందరూ చెయ్యాలనుకోవట్లేదు కదా. ఇప్పుడు వాడిని పెంచి పోషించారు వీళ్ళు, అలా చెయ్యాలనుకోలేదు. అలా ఇప్పుడు ఆ లెక్కనైతే హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళు చేయలేరా? రేవంత్ చేయట్లేదు కదా. అదే కదా అక్కడ వ్యక్తి మనస్తత్వం అంటున్నా నేను. వీళ్ళు ఆర్గనైజ్డ్ బ్యాచ్ ఇది. ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇంకెవ్వడక్కర్లేదని ప్రపంచంలో. ఎన్టీ రామారావుని ఎంత దారుణంగా కొట్టామన్నది చాలు కదా. అసలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టినోడిని చివరికి దాన్ని ఎవరు అనాలి, మనసు చంపుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎంతమంది రెండో పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు లేరు వాళ్ళ పార్టీలో. ఇంకోటి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు ఆయన. కానీ ఆ వ్యక్తిని కులటగా చూపించింది వీళ్ళు చూపించినంత దారుణంగా ఎవరికి జరిగింది చెప్పండి? ఇప్పుడు అట్లాంటి పెళ్లిళ్ళు ఉన్నోళ్ళు లేరా? నేను పేర్లు చెప్తే బాగోదు వాళ్ళ వ్యక్తిగత జీవితం, మనకు అనవసరం కూడా. ఎందుకు లేరు? ఇప్పుడు కూడా వాళ్ళ ప్రజాప్రతినిధుల్లోనే ఉన్నారు అట్లా పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు. మరి వాళ్ళెవరికి లేని ఈయనకి ఎందుకు వచ్చింది? అది కూడా మనస్ఫూర్తిగా బాధ్యతగా ఉండేటటువంటి మనిషిని పట్టుకుని అంత దారుణంగా చూపించారు అతన్ని. వాళ్ళ చేతిలో ఉన్న మీడియాతోనే సాధ్యమైంది కదా. అట్లాగే ఇప్పుడు ఏం చేశారు? ముందు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, డిఎస్సి ఇదే ఉంది అనుకున్నాం. ఇది ఎట్లా చేస్తారంటే వీళ్ళు పోలీసులకి అంటే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులకు, తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త కంప్లైంట్, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ కడతారు. అది ఫేక్ అని ఇక్కడ మాకు కంప్లైంట్ వచ్చింది, మీరు ఆ కంటెంట్ తీసేయండి అని ఫేస్బుక్ కి లేకపోతే ఇన్స్టాకు వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తారు. అది త్రూ మనకున్న దేశంలో ఉన్న రూల్ ఏంటంటే ఇట్లాంటి డిఐజీ స్థాయి, డీజీపీ స్థాయి, హోమ్ సెక్రటరీ స్థాయి వాళ్ళతో పంపించాలి. హోమ్ సెక్రటరీ ఇక్కడ మనోడే కదా, ఈ కాపీ వాళ్ళకి పంపిస్తారు. హోమ్ సెక్రటరీ స్థాయిలో పంపిస్తే కనుక వెంటనే దాని మీద మనకి ఆ నోటీస్ ఇస్తారు త్రూ పట్టించి. ఆ నోటీస్ ద్వారా ఇది తీసేయండి అన్నారు అనుకోండి, అది పెట్టారు, మనకు వస్తుంది నోటీసు, ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది. దాని తర్వాత వీళ్ళు తీస్తే వీళ్ళకి ఇగో ప్రాబ్లం, ఇగో కాదు పరువు తక్కువ. తీసారంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎందుకు తీసారంటే మీరు చూసారా అంటారు. ఇప్పుడు నిన్న ఎవడో మన ఒక యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఒక దాంట్లో ఆయన విజయ్ కుమార్ గారితో కలిపి ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఏది ప్రకాశం జిల్లాలో ఎంపికలోను రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ కోటాల ఎంపికలు అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికి వచ్చినాయి అని. దానికి వీళ్ళు రిజైండర్ ఇచ్చారు. ఈ లోపు వాళ్ళు ఆ వీడియో తీశారు. ముందు వీళ్ళు స్క్రోల్ చేశారు, తర్వాత వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో 16 మంది ఏమో కాపులు, 10 మంది ఏమో రెడ్లు, 9 మంది కమ్మ, 2 వైశ్య, 2 బ్రాహ్మణ, ఇట్లా లెక్క చెప్పుకొచ్చారు. ఆ లెక్క వాస్తవంగా అయితే కనుక ఆయన ఇంటర్వ్యూ అది, కానీ అది లేనిపోయిన రిస్క్ అవుతుందని తీసేశారు. ఫస్ట్ వీళ్ళు ఇట్లాగా ప్రొజెక్ట్ చేయగానే దాన్ని విమర్శించారు, బాగానే ఉంది. దానికి రిజైండర్ కావాలంటే అది ఇంకో వీడియో చేయొచ్చు, ఆయన వ్యక్తిగత వివరణ, అది మాకు సంబంధం లేదని చెయ్యొచ్చు. కానీ వాళ్ళు తీసేశాక విజయోత్సవం జరుపుకున్నారు. ఇక్కడ దెబ్బకి నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు భయపడిపోయి తీసేసావు అనేసేసి. అంటే ఇప్పుడు రేపు అదే ఇదిగా వైసీపీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోర్టులో ఇది వచ్చింది కాబట్టి అప్పటికి వాళ్ళు ఆ పోస్ట్ పెట్టారు, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చారు మాకు పంపించారు ఇదిగోండి అని చెప్పేసి దగ్గర 100 వీడియోలకి ఇచ్చారు వాళ్ళు, 100 పోస్టులకి ఇచ్చారు వాళ్ళు. పెట్టేటప్పటికి అన్నిటి మీద తీసేయడం అంటే పార్టీ వెనక్కి దగ్గరట్టు అవుతుంది. అది వాళ్ళ కార్యకర్తల ముందు అబాస్పాలైనట్టు. వీళ్ళు దానికి లీగల్ గా ఆన్సర్ చేస్తారు. వాళ్ళు దాంట్లో కూడా ఫేస్బుక్ లో అటిట్లో కూడా ముక్క పెడతారు లీగల్ గా ఆన్సర్ చేయమని. 1, 2, 3 అయితే ఓకే, 100 అయ్యేటప్పుడు ఫేస్బుక్ పేజ్ క్లోజ్ చేసి పడేశాడు. అది జరిగిందని నాకు అర్థమైంది. నాకు అర్థమైనంత అంటే మామూలుగా సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఒకటి అల్గారిథం ప్రకారం ఏమన్నా అశ్లీల కంటెంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్పకుండా మీరు అన్నట్టు ఏదో చిన్న నోటీస్ పంపించి సాయంత్రం లోపు మొత్తం క్లోజ్ చేసేస్తారు. లేదు రిపోర్ట్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాగా ఒక 50 మంది 100 మందితో రిపోర్ట్లు కొట్టించిన, అది కుట్రపూరితంగా కొట్టిన ఇంకో రకంగా కొట్టిన పేజ్ హ్యాండ్ అవుతుంది. కానీ ఇది పెద్ద పేజ్, ఒక పార్టీకి సంబంధించి దీనికి ఒక టీం ఉంటది, వీళ్ళకి సంబంధించి ఒక లీగల్ టీం ఉంటది, ఎంత ఉంటది అంటే ఇక్కడ వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కూడా ఏమైనా వీక్ గా ఉందా? నిజంగా అంత అలా చేస్తే ఇప్పుడు ఇలాగ వైసీపీకి సపోర్ట్ చేస్తే చాలా పేజీలు ఉంటాయి, వాళ్ళందరికీ థ్రెట్టే కదా. నిజంగా ఇదే కనుక జరిగి క్లోజ్ చేయాలంటే పెద్ద పనే ఉంది, అన్ని క్లోజ్ అయిపోతాయి కదా. ఇంతకుముందు కూడా జరిగినాయి కదా అట్లాగా. అంటే తెలుగుదేశం వాళ్ళు చట్టాన్ని బాగా చదువుతారు, వాళ్ళ దగ్గర ఎక్స్పర్టైజేషన్, చట్టం చదువుతారు, లూప్ హోల్స్ బాగా చదువుతారు. అదే చట్టం చదివినప్పుడు లూప్ హోల్స్ తెలుస్తాయి. అదే కాబట్టి ఆ లూప్ హోల్స్ తో కొట్టడం ఎట్లా వాళ్ళకి బాగా తెలుసు, అది చేయగలుగుతున్నారు.
వీళ్ళు ఏం చేయగలుగుతారు, కాపాడుకోలేరు. అవతల వాళ్ళది కావాలంటే వీళ్ళు కూడా చేయొచ్చు. అదే అంటున్నాను, కాపాడుకోవడంలోనే వీక్ గా ఉందా వైసీపీ సోషల్ మీడియా? ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే ఇంకొకటి ఒక ఆల్గారిథం, ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఎవడుంటాడు ఇక్కడ సమాధానం చెప్పడానికి? ఇప్పుడు మన ఏరియాలో ఉన్నారు, లేకపోతే ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, మనం వెళ్ళి ఏం సార్ మాది ఎందుకు బ్లాక్ చేశారు ఇదిగోండి అని అడగాలి. వాడు ఎవడెక్కడ ఉన్నాడే, అంతా మెయిల్ ఆన్సర్ కూడా చేయడు ఎవడు. లేకపోతే వాళ్ళు ఎట్లా చెప్పారు అంటాడు. కాదయ్యా అని చెప్పి నువ్వు చెబితే నువ్వు వెళ్ళి అది కోర్టులో తేల్చుకునిరా అంటాడు కావాలంటే. చివరికి ఇప్పుడు లీగల్ గా మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ ఇస్తే తెచ్చుకోవాలి. వాడికి అంత ఓపిక లేదు. వాడికి ఇప్పటికే మనుషులు తీసేశారు, మెటాలను వీటిట్లలో మనుషులు తీసేశారు. ఇప్పుడు ఆల్గారే దీని మీద నడుస్తున్నాయి, అంత ఏఐ మీద. ఏఐలో ఇట్లాంటి పోస్ట్ వస్తుంది, బ్లాక్ చేయని రాశారు అనుకోండి, అయిపోయి వీళ్ళ మనుషులే ఉంటారు అందులో ఎంప్లాయీస్ గా కూడా. చాలా మంది నాకు తెలిసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఆర్గనైజర్స్ లో అంటే కీలకమైన ఉద్యోగుల్లో చాలా మంది వీళ్ళ మనుషులు ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే కదా ఫస్ట్ బ్యాచ్, ఇది హైటెక్ సిటీలు మొదట్లో ఇది, వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, సూపర్వైజర్ కెపాసిటీ పొజిషన్స్ లో. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ మళ్ళీ వైసీపీ యాటిట్యూడ్ తో ఉన్నోళ్ళు ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత బీటెక్లు చేసి ఆ తర్వాత అయిన వాళ్ళు తర్వాత క్యాడర్ లో ఉంటారు. వాళ్ళు ఆపేది పై క్యాడర్ వాళ్ళు, వాళ్ళలో వీళ్ళ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు. నిజంగా దీనివల్ల వైసీపీ చేసే ప్రచారం, ప్రజల్లోకి పంపే మెసేజ్ ఆపేయడం వల్ల ఏంటి ప్రయోజనం? చాలా పెద్దది కదా, ఏమైనా ఆషామాషి అంటే ఒక్క సోషల్ మీడియా పేజీలు ఆపేస్తే నిజంగా ఆగిపోతుందా? వేరే మార్గాలు లేవు. ఏముంది, ఇప్పుడు రోజు ధర్నాల దగ్గరికి అయితే జనం రావట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారానే జరుగుతున్నది ప్రచారం. దాన్ని తొక్కేయడానికి మనం వెళ్ళి కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, జాగ్రత్తగా. ఇప్పుడు కొడితే తిడితే కేసులు లేకపోతే కోర్టులు మందలింపులు నడుస్తున్నాయి. అదేం లేకుండా పైనుంచి కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటే అరెస్టులు, కేసులు, దాడులతో పాటు సోషల్ మీడియాలో కూడా రాజకీయ అటాక్స్ నడుస్తున్నాయి. దీన్ని బట్టి ఇది నేను దాదాపుగా 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాండి, జరుగుతుంది అని. ఇప్పుడు ఆచరణలో వచ్చింది అంతే. అంటే ఎన్ని ద్వారాలు ఉన్నాయో అన్ని క్లోజ్ చేస్తారా? ఖచ్చితంగా. నేను మెటాతో టైఅప్ అన్న రోజు చెప్పా, అయితే ఇలాగే ఎర్త్ బిగిన్ అవుతుందని. మరి ఇలాంటి సందర్భంలో ఏంటి వైసీపీ ముందున్న ఒక మార్గం? ఇంకా ఏ ఆల్టర్నేటివ్ ప్లాన్ పెట్టుకోవడమే. ఇంకా ఆల్టర్నేటివ్ వీళ్ళు ఎవరిని ప్రోత్సహించకుండా మాకేం సంబంధం లేదు అన్నంతసేపు అంతే ఉంటుంది. వాళ్ళు 100 మందిని 1000 మందిని ప్రోత్సహిస్తారండి. తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే. వీళ్ళు అదేమి కాదు, మాకు లబ్ధి వస్తే మావు గొప్పతనం, తేడా వస్తే మీకు, అంటే ఇంకా జగన్ కట్అవుట్ ఉంటే చాలనే ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళకేం లేదు పాపం, వాళ్ళు మారారు కానీ వాళ్ళ చేతిలో ఏం లేదు. నువ్వు జగన్ మీద కేసులు అతని చేతిలో ఉన్నాయా? జగన్ సంబంధించినటువంటి దుష్ప్రచారం అతని చేతిలో ఉందా? చేతిలో ఉంటే చేయనిస్తారా ఎవడన్నా? అతని చేతిలో లేదు. వీళ్ళ దగ్గర అంటే 40 ఏళ్ళ రాజకీయ పార్టీ కదా, వీళ్ళకి ఆర్గనైజర్ ఉంటది. వాళ్ళు 40 ఏళ్ళ తర్వాత ఎట్టుంటారో తెలియదు మనకి. అదే కదా, రైట్. చూద్దాం. నిజంగా అధికార పార్టీ మీద ప్రతిపక్షం చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి కుట్రలు జరుగుతాయా? నేను జరుగుతాయని మాత్రం అంటున్నాను, జరుగుతాయని అయితే మేము ధృవీకరించట్లేదు. నిజంగా వైఎస్ఆర్సీపీ అధికారిక పేజ్ క్లోజ్ చేయడం వెనక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం చూద్దాం.